త్రిదశ రైస్ అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా త్రిదశ రైస్ వేర్ లైఫ్ షైన్స్. పాక్ మరో ఉగ్ర ఘాతుకానికి పాల్పడింది. ఆస్ట్రేలియాలో యూదులు నిర్వహించుకుంటున్న ఉత్సవంలో విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడింది. ఆస్ట్రేలియా సిడ్నీ బోండీ బీచ్లో ఆదివారం సాయంత్రం చోటు చేసుకున్న ఘటనలో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తండ్రి కొడుకులే ఈ ఉగ్ర దాడులకు పాల్పడినట్లుగా పోలీసుల దర్యాప్తులో తేలింది. అసలు ఈ ఇద్దరు ఎవరు? వీరికి ఉగ్రవాదులకు ఉన్న లింకులేంటి? ఈ దాడి వెనుక ఉన్నది ఎవరు? ఇలాంటి ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో చూద్దాం. సిడ్నీలోని బోండీ బీచ్లో ప్రశాంతమైన వాతావరణాన్ని క్షణాల్లో గందరగోళం చేశారు ఇద్దరు దుండగులు. వీరు సృష్టించిన నరమేధంలో సుమారు 15 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాల్పులకు పాల్పడిన వారిని పట్టుకునేందుకు స్థానికులు ప్రయత్నించారు. అయినప్పటికీ యూదులపై సాజిద్ నవీద్ అనే ఇద్దరు ఉగ్రవాదులు రెచ్చిపోయారు. ఎక్కడికక్కడ విచక్షణారహితంగా కాల్పులకు పాల్పడ్డారు. అయితే పోలీసులు కాల్పులకు పాల్పడిన ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. నిందితులిద్దరూ తండ్రి కొడుకులుగా గుర్తించారు. తండ్రి సాజిద్ అక్రమ్ కాగా కుమారుడు నవీద్ అక్రమ్గా న్యూ సౌత్ వేల్స్ పోలీసులు తేల్చారు. ఈ దుర్ఘటనలో 15 మంది మరణించగా 40 మంది వరకు గాయపడ్డారు. కాల్పుల విషయం తెలుసుకున్న పోలీసులు స్పాట్కు చేరుకుని ఉగ్రమూకలపై కాల్పులు జరిపారు. ఆ కాల్పుల్లో తండ్రి సాజిద్ అక్కడికక్కడే మృతి చెందాడు. అతని వయస్సు 50 ఏళ్లుగా ఉంటుందని నిర్ధారించారు. 24 ఏళ్ల నవీద్ అక్రమ్ తీవ్ర గాయాలతో హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఘటనా స్థలం నుంచి 2 ఇంప్రొవైజ్డ్ ఎక్స్ప్లోజివ్ డివైజ్లను స్వాధీనం చేసుకుని నిర్వీర్యం చేశారు పోలీసులు. ఈ కాల్పుల ఘటన నేపథ్యంలో అర్ధరాత్రి కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. బోనిరే క్యాంప్సీ ప్రాంతాల్లో తనిఖీలు జరిపారు. పోలీసుల తనిఖీల్లో ఉగ్రవాదులకు సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. సాజిద్ ఉపయోగించిన గన్నుకు 2015 నుంచి లైసెన్స్ ఉందని, అంతేకాకుండా అతని దగ్గర మరొక 6 తుపాకులు ఉన్నట్లు గుర్తించారు. వాటిని తండ్రి కొడుకులు ఉపయోగించినట్లుగా నిర్ధారించారు. దాడులు జరిగిన సమయంలో స్పాట్లో ఉగ్రవాద సంస్థకు చెందిన ఐసిఎస్ జెండాను గుర్తించారు పోలీసులు. క్లూస్ టీమ్ స్పాట్కు చేరుకుని కీలక ఆధారాలను సేకరించాయి. దాడి వెనుక ఉన్న ఉద్దేశాన్ని కనుగొనే పనిలో ఉన్నాయి పోలీస్ వర్గాలు. ఆస్ట్రేలియా సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్ ఏజెన్సీ కస్టడీలో ఉన్న సాజిద్కు పాకిస్తాన్ ఉగ్రముఖలతో సంబంధాలున్నట్లు దర్యాప్తులో తేలింది. యూద్ సమాజాన్ని లక్ష్యంగా చేసుకుని అటాక్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. పక్కా ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడినట్లుగా నిఘా వర్గాలు చెబుతున్నాయి. అయితే ఈ ఘటన జరుగుతున్న క్రమంలో ఒకరు ధైర్య సాహసాలను ప్రదర్శించారు. స్థానికంగా పండ్ల దుకాణం నడిపే అహ్మద్ తన ప్రాణాలకు తెగించాడు. బీచ్లో ముష్కరులు కాల్పులు జరుపుతూ ఉండగా చెట్టుచాటు నుంచి బుల్లెట్ల వర్షం కురిపిస్తున్న ఉగ్రవాదిని గట్టిగా పట్టుకుని తుపాకీ లాక్కుని అతడికే గురిపెట్టాడు. అహ్మద్ను గమనించిన మరో ఉగ్రవాది కాల్పులు ప్రారంభించారు. దాంతో అహ్మద్ గాయాల పాలై కుప్ప కూలిపోయాడు. వెంటనే అతన్ని పోలీసులు హాస్పిటల్కు తరలించారు. ధైర్య సాహసానికి పాల్పడిన వ్యక్తికి మెరుగైన చికిత్స అందిస్తున్నారు డాక్టర్లు. అహ్మద్ సాహసోపేతంగా వివరించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అతడు తెగించి ముందుకు రాకపోతే మరికొందరిని ఉగ్రమూకలు మట్టుపెట్టేవారని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. ఏది ఏమైనా అతని సాహసానికి హ్యాట్స్ ఆఫ్ అంటున్నారు. రియల్ హీరో అంటూ పబ్లిక్ కామెంట్ చేస్తున్నారు. అతని ధైర్యాన్ని సాహసాన్ని గుర్తించిన ఇన్వెస్ట్మెంట్ బ్యాంకర్ బిల్ అక్మాన్ రివార్డును ప్రకటించింది. ఇలాంటి మారణకాండలు పునరావృతం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నారు పోలీసులు.